కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 16వ ఆదివారం దూపకుంట రోడ్ల గల మామిడి తోటలో నిర్వహించే విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నాయకుడు కాసుల ప్రతాప్ సురేష్ అధ్యక్షతన వనభోజనాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణమాచారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు తమ కుటుంబ సభ్యులతో రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు, ఉత్తమ విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఉంటుందని, అలాగే దాత్రి పూజ, వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం ఉంటుందని, ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొంటారని వారు తెలిపారు. ఈరోజు ఓరుగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల యొక్క ప్రతి సంవత్సరం మేము విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు అందరికీ అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈసారి ఈ కార్యక్రమంలో దాన్ని ఇంక్లూడ్ చేసి మేము సపరేట్గా చేసేదాన్ని ఈ కార్యక్రమాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి మామూలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సహజంగా మనిషి మామూలుగా తను సంపాదించడం, పడుకోవడం, తనకు తను మామూలుగా ఒక గిరికీసుకొని అందులోకి వెళ్ళి బయటగా రాకుండా ఉండే సమాజం లోపల సామాజికంగా అందరం కలవాలి. ఈ కలవడం వల్ల మామూలుగా బంధుత్వాలు ఏర్పడమే కానీ, మానవ సంబంధాలు ఏర్పడమే కానీ, సమాజానికి జాతి యొక్క ఐక్యతను చాటడమే కానీ మామూలుగా ఉంటుంది. ఇందులో మామూలుగా 4 ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేశారు. ఒకటి మామూలుగా దైవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత క్రీడా కార్యక్రమాలు, తర్వాత సహాయం చేసే మామూలుగా విద్యార్థులకు సహాయం చేసే 4 కార్యక్రమాలు ఇమిడి ఒకేసారి మేము మామూలుగా ఇది పెద్ద ఎత్తున మామూలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా